రే కమల్, ఏంటి కస్తూరి? రాస్తున్నావా? అవును, రాస్తున్నా. రాస్తున్నావా? రాస్తున్నా. కస్తూరి, కస్తూరి! రే కమల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునన్నా. కస్తూరి ఎక్కడుంది? లోపలుంది. వెళ్ళి పిలు. కస్తూరి ఏంట్రా? వచ్చాడు. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. నేనేం చేసేది దేవుడా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చిన్న వయసులో జీవితం ఇలా ఇక్కడ ఎవరు మురళి? ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుంది? మా మామయ్య సార్. ఎక్కడతను? లోపలే ఉంది. రమ్మని చెప్పు. మామయ్య, మీకోసం పోలీసులు వచ్చారు. సార్, ఈయనే మా మామయ్య. నమస్కారం. రండి సార్. నా పేరే మురళి. ఏంటి సార్ విషయం? డాక్టర్ అరవింద్ డెత్ కేసు విషయంగా విచారించడానికి వచ్చాం. అరవింద్ సడన్ గా ఎలా చనిపోయారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలిగా. సార్, నా అనేవాళ్ళు తనకెవరూ లేరని ఆయనే చెప్పారు సార్. అందువల్ల గిట్టాలు లేకపోయినా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దహనం చేయాలండి. నేను చెప్తున్నాను, మీరు డాక్టర్ అరవింద్ ని పథకం ప్రకారమే హత్య చేశారు. ఆయనకి ఎవరు లేరని వీళ్ళెలాగండి నిర్ణయిస్తారు? సార్, ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. సార్, ఎవరు సార్ ఆయన? ఆయనే అరవింద్ గారికి గార్డియన్. ఆయన ఇచ్చిన కంప్లైంట్ తోనే మేము విచారిస్తున్నాం. సార్, ఆయన మా ఊరికి డాక్టర్ గా చూడలేదు, మాలో ఒకటిగా చూసాం సార్. అందుకే సార్ మా అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాం. ఇట్టా జరుగుద్దని మేము అనుకోలేదు సార్. అదేనయ్య, అనుమానంగా ఉంది. బాగున్న మనిషి ఎలా చనిపోయాడు? సార్, మీతో ఒక్క నిమిషం ఒంటరిగా మాట్లాడాలి. పద. వీడు చేసిన తప్పుకి పోలీసులు నా దగ్గరకు వచ్చి విచారిస్తున్నారు. నేను దీన్ని ఊరికే వదలనన్నా. పాండు, పాండు ఆగరా. తాతయ్య, నాకు కేక్ కావాలి. ఏరా రే, మీరే పెళ్లి చేస్తారు, తాళి తెచ్చుతారు, నిందేమో పక్కోడ మీద వేస్తారు. నింద వేయలేదు, నిజమే చెప్తున్నాను. కస్తూరిని ఎవరు పెళ్లి చేసుకున్నా నరుకుతానన్నావుగా. ఈ రోజు నిజం చేసావుగా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ మీదే సందేహంగా ఉందరా. రేయ్, మాటలు అదుపులో ఉంచుకో. లేకపోతే ఏంటి? నేనే నా చెల్లెలి జీవితం పాడైపోయిందని బాధతో ఉంటే పుండు మీద కారం చల్లుతావా? ఎరా, నువ్వా బాధలో ఉన్నావు? హంతకుని పక్కనే ఉంచుకుని పంచాయతీలు చేస్తున్నావు. ఎవరిని హంతకుడు అంటున్నావు? మురళిగానేరా. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడుకురా. నీ చెల్లెల్ని ముండ మోపిగా మూలన కూర్చోబెట్టింది వాడే.